హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ ఆలూతో ఈవినింగ్ స్నాక్స్. చాలా డిఫరెంట్ స్నాక్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని, ఒక ప్లేట్ తీసుకొని, ఒక కప్పు మైదాపిండి, చిటికెడు సాల్ట్, ఓమా, ఒక స్పూన్ ఓమా, ఒక స్పూన్ నూనె వేసుకొని ఒకసారి పిండిని కలుపుకోవాలి. పొడి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకొని పిండిని అనేది పక్కకు పెట్టుకొని నాననివ్వాలి. ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టిన ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మన పిండి అనేది నానిపోయింది కదా, కొంచెం మనం చపాతీ పిండి ముద్ద మనకు ఎంత అవసరం ఉంటుందో చపాతీ పిండి ముద్ద తీసుకొని మనం దీన్ని పొడి పిండి చల్లుకుంటూ మనము చపాతీలాగా తాల్చుకోవాలి. ఇలా మనము పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీ తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న చపాతీ పైన మనం ఇంతకుముందు ఆలు కర్రీ అనేది తయారు చేసుకున్నాం కదా, మనం ఈ ఆలు కర్రీని చపాతీ మొత్తం రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక చపాతీని అనేది మనం ఇట్లా కట్ చేసుకోవాలి. పిజ్జా కట్టర్తో ఇట్లా పొడుగులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ విధంగానే అన్నీ ఇట్లా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఒకటి మనం తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని అరచేతిలో పెట్టుకొని ప్రెస్ చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ లైట్గా ఇట్లా కొంచెం తాల్చుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న స్నాక్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే గొలుచుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మి ఆలుతో ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.